రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి అలాగే సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోడియా గారు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆర్సి సిసోడియా గారు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు కలెక్టర్ల వ్యవస్థను ప్రజలు నమ్మడం లేదు, ఐఏఎస్ను ప్రజలు నమ్మడం లేదు. కలెక్టర్లు చెప్పుకుంటే గతంలో ఏ సమస్య అయినా తీరేది అని ప్రజల నమ్మకం పోయింది ఐఏఎస్ల మీద అని చెప్పడం చాలా కీలకమైన విషయం, ప్రస్తావించాల్సిన విషయం, చెప్పాల్సిన విషయం గట్టిగా. నిజంగానే ఇది జరుగుతుంది. క్షేత్రస్థాయిలో కలెక్టర్లను నమ్మే పరిస్థితి అయితే లేదు. కలెక్టర్తో చెప్పుకుంటే జిల్లా పరిపాలనాధికారిగా పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుంది అని గతంలో ప్రజలు బలంగా నమ్మేవారు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళడమే పెద్ద గొప్ప ఘనకార్యం, అక్కడికి వెళ్తే పని అయిపోతుంది అని నమ్మేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. గత 5 ఏళ్లుగా ఇంకా ఆ పరిస్థితి దిగజారిపోయింది, అధపాతాళానికి వెళ్ళిపోయిందని చెప్పాలి. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో కలెక్టర్ల వ్యవస్థను ఒక జిల్లాకి పూర్తి స్థాయి పరిపాలకుడు అనే పరిస్థితి నుంచి పూర్తిగా బయట తీసుకొచ్చారు. అంటే మానసికంగా కానీ వాళ్ళ ప్రజలు కూడా మేము చెప్పింది వేదం, మేము చెప్పింది మాత్రం నాయకులు చెప్పింది, లేకపోతే లోకల్ లీడర్స్ చెప్పింది మాత్రమే వేదం, ఏదైనా జరుగుద్ది. కలెక్టర్ కానీ ఇతర అధికారులు కానీ ఏం చెప్పినా జరగని పరిస్థితి ఉంది అనే ఒక మానసిక భావనని, అలాగే క్షేత్రస్థాయిలో ప్రజలకు కలెక్టర్లు ఒక అధికారి మాత్రమే, ఆయన ఏదో పని చేసుకుంటాడు, ప్రజలకి కలెక్టర్కి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు అనేలా చేశారు. ఇది మాత్రం సత్యం. ముఖ్యంగా కలెక్టర్లకు, యువ ఐఏఎస్ అధికారులకు కలెక్టర్గా ఒక సివిల్ సర్వీస్లోకి ఐఏఎస్గా వచ్చిన తర్వాత కలెక్టర్ పోస్ట్ అనేది అత్యంత గొప్ప పోస్ట్. అంటే ఒక యువ ఐఏఎస్ అధికారి తన మెయిన్ లైన్ పోస్ట్ కింద కలెక్టర్ పోస్టును చాలా కీలకంగా చూస్తే, సీనియర్ ఐఏఎస్ అధికారులు, రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్న అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో కానీ, ఇంకా అత్యుత్తమంగా క్యాబినెట్ కార్యదర్శి హోదాలో కానీ రిటైర్ అవ్వాలని వాళ్ళ కళ, ఐఏఎస్ అధికారుల కళ. ఒక యువ ఐఏఎస్ అధికారి వచ్చి ఒక కలెక్టర్గా ఒక జిల్లాకు వచ్చినప్పుడు తన మార్పు చూపించాలనుకుంటాడు, ఏదైనా ఒక కొత్తగా చేయాలి. తన మార్పును గతంలో చూపించే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడిగా పనిచేస్తున్న జయప్రకాష్ నారాయణ గారు గతంలో ప్రకాశం జిల్లాలో కలెక్టర్గా పనిచేసినప్పుడు అనేక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. దానికి సంబంధించి ఆయన ఎన్నో విజయగాథలు కూడా ఉన్నాయి. అంటే గతంలో ఐఏఎస్ అధికారులు అంటే జిల్లా కలెక్టర్ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా వెళ్ళేది. ఒక జిల్లా కలెక్టర్ ఒక అధికారి నాకు వద్దు సరెండర్ చేస్తే ప్రభుత్వానికి మళ్ళీ ప్రభుత్వం ఆ అధికారికి సంబంధించి మళ్ళీ పోస్టింగ్ అవ్వడానికి నానా తంటాలు పడేవారు. దాదాపు మళ్ళీ ఆ కలెక్టర్ని కన్సల్ట్ చేసిన తర్వాతే ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు అలా కాదు. కలెక్టర్ ఎవరి మీద చర్యలు తీసుకోవాలంటే పైనుంచి ఒత్తిడి. ఒకవేళ చర్యలు తీసుకున్నా రెండో రోజే సస్పెన్షన్ ఎత్తివేసుకొని మళ్ళీ రాజకీయ కారణాలతో మళ్ళీ ఉద్యోగంలోకి వచ్చే పరిస్థితి. కలెక్టర్లు ఎవరిని అనలేరు, ఇటువైపు రెవెన్యూ ఉద్యోగుల్ని అనలేరు, ఇటువైపు అడ్మినిస్ట్రేటివ్ ఉద్యోగుల్ని ఏమీ అనలేని పరిస్థితి. వీళ్ళకి కొన్ని సంఘాలు, మళ్ళీ రాజకీయంగా వీళ్ళకి కనెక్టింగ్లో పెద్ద స్థాయి వ్యక్తులు ఉంటారు రాష్ట్ర స్థాయిలో, అలాగే అడ్మినిస్ట్రేటివ్ వ్యక్తులకి అలాగే ఉంటారు. కింద స్థాయి కనీసం జిల్లా అధికారులను కూడా తమకు ఇష్టమైన వాళ్ళని నియమించుకునే పరిస్థితి అయితే కలెక్టర్లకి ఈ రోజుల్లో లేదు. ప్రతి జిల్లా స్థాయి అధికారి పోస్ట్కి డిఆర్డిఏ పీడీ దగ్గర నుంచి, అలాగే ఏపీడీల దగ్గర నుంచి రెవెన్యూ అధికారులు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, ప్రతి దానికి లోకల్గా ఎమ్మెల్యే సంతకం పెట్టాలి, లేకపోతే తర్వాత పైన వాళ్ళు సంతకం పెట్టాలి. కలెక్టర్కి ఏం సంబంధం ఉండదు, మొత్తం రాజకీయంగానే సంతకాలను నడిచిపోతుంది. కలెక్టర్ యొక్క విధులను కుదించబడ్డాయి, అధికారాలు కుదించబడ్డాయి. దీంతో కలెక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఒకవేళ నాకు పెన్షన్ ఇప్పించండి అయ్యా అని ఒక వృద్ధురాలు కలెక్టర్ దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటే మళ్ళీ కలెక్టర్ రాయడం, ప్లీజ్ పర్ష్యూ ద ఇష్యూ అని రాయడం, కింద వరకు వెళ్ళడం, వాళ్ళు రిజెక్ట్ చేయడం, మళ్ళీ రావడం, ఇదే జరుగుతుంది తప్పించి కలెక్టర్ వాళ్ళ మీద చర్య తీసుకోలేడు. ఎందుకంటే వాళ్ళకి రాజకీయంగా పలుకుబడి ఉంటుంది. నేను చెప్పాను కదా ఎందుకు చేయలేదంటే రకరకాల కారణాలు చెప్తారు. మళ్ళీ కలెక్టర్ ద్వారా ఒక చిన్న పెన్షన్ పని కూడా అవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. కలెక్టర్లకి గతంలో 5 కోట్ల నుంచి 10 కోట్ల వరకు వాళ్ళ దగ్గర నిధి ఉండేది. ఏదైనా అత్యవసర పనులు కావాలి వెంటనే చేయాలనుకుంటే కలెక్టర్ అప్పటికప్పుడు ఆ డబ్బులను ఉపయోగించుకొని పనులు జరిపించేవారు. గత వైసీపీ ప్రభుత్వంలో కలెక్టర్ల దగ్గర ఏమాత్రం నిధులు లేవు, కనీసం ప్రోటోకాల్ నిధులు కూడా లేవు. ప్రోటోకాల్ ఎవరైనా వస్తే ప్రోటోకాల్ నిధులు ఎవరు పెట్టుకుంటారు? మళ్ళీ కింద వాళ్ళకి చెప్పడమే, రెవెన్యూ అధికారులకు చెప్పడమే, రెవెన్యూ అధికారులు ఏ అవినీతి చేసి ప్రోటోకాల్ డబ్బులు పెట్టుకోవడం, మళ్ళీ ఏ సభ జరిగినా అదే పరిస్థితి. సో కలెక్టర్ యొక్క విధులను కానీ వాళ్ళ అధికారాలను కానీ కుదించబడ్డాయి. వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఐఏఎస్ చదువుకోవాలన్న ఐఏఎస్ చేసి ఏం లాభం అనే పరిస్థితికి అయితే యువ కలెక్టర్లు వచ్చేసే పరిస్థితి ఉంది. ఇంకా సీనియర్ ఐఏఎస్లు అయితే గత ప్రభుత్వంలో 5 ఏళ్లలో చేసిన అరాచకాలకు కానీ భయపడే పరిస్థితి. దేనికి ఏ కేసులో ఇరుక్కుంటామా, తర్వాత సర్వీస్ తర్వాత ఏ చెడ్డ పేరు మూట కట్టుకుంటామా, ఏ జైల్లోకి వెళ్తామా, ఏ కేసు పెట్టబడతాయని భయపడే పరిస్థితి.
సో గత 5 ఏళ్లలో జరిగిన తప్పులను కానీ కలెక్టర్లకు అలాగే జిల్లా ఎస్పీలు కూడా ఇదే పరిస్థితి. ఈ 2 వ్యవస్థలను పటిష్టం చేసి పూర్తి స్థాయిలో కలెక్టర్ల వ్యవస్థను జిల్లా పరిపాలకుడిగా పూర్తి స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. కలెక్టర్ల వ్యవస్థకు చాలా పవర్ఫుల్ అలాగే అధికారాలు కానీ విధులు కానీ ఉంటాయి. దానిని సంరక్షించాలి, వ్యవస్థను రక్షిస్తే ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమయ్యే వీళ్ళకి కలెక్టర్ల వ్యవస్థని మనం ఖచ్చితంగా రక్షించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. సిసోడియా గారి మాటలను కూటమి ప్రభుత్వం పట్టించుకోవాలని అయితే నేను సిన్సియర్గా అడ్వైజ్ చేస్తున్నాను.